హలో హాయ్ ఎస్కేఎస్ టెక్ తెలుగు ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి హానర్ 10 లైట్ గురించి. ఇది హానర్ 9 లైట్కి సక్సెసర్గా వస్తున్న హానర్ 10 లైట్. సో ఈ ఫోన్ వచ్చి ఈరోజు రిలీజ్ అయింది. ఈరోజు 15 జనవరి 2019 ఈరోజే ఈ ఫోన్ రిలీజ్ అయింది. దీని ప్రైజెస్ కూడా వచ్చేసాయి. సో పదండి తెలుసుకుందాం ఈ ఫోన్ గురించి, స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్, అలాగే నా ఒపీనియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హానర్ 10 లైట్ స్పెసిఫికేషన్స్ కన్నా ముందు మనం ప్రైస్ తెలుసుకుందాం. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 4GB 64GB వచ్చి 13,999 అంటే 14,000కి పెట్టారు. అండ్ 6GB 64GB వచ్చి మనకి 17,999కి పెట్టారు. ఫోన్ డిజైన్ చూసుకుంటే ఈ విధంగా ఉంది చూడడానికి. మొత్తం ఒక గ్లాస్ లుక్తో ఉంది ఫోన్. సో మంచి నాచ్ కూడా ఉంది ఇక్కడ. ఇక ఈ ఫోన్ సేల్ వచ్చి మనకి 20th జనవరి 2019. సో అప్పటి నుంచి స్టార్ట్ కానుంది సేల్, ఫస్ట్ సేల్. సో అప్పటి నుంచి కొనుక్కోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే అవైలబుల్ ఉంది, అక్కడి నుంచి కొనుక్కోండి. సో ఇక స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే లభిస్తుంది. 6.21 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. దీని రెజల్యూషన్ వచ్చి 2340 × 1080 పిక్సెల్ అనమాట. అలాగే ఈ ఫోన్ వచ్చి మీకు 19:5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అది కర్వ్డ్ గ్లాస్ ఉంది. అలాగే 91% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. అలాగే COF స్క్రీన్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ అనేది ఇచ్చారు ఇక్కడ. అలాగే TUV ఐ కేర్ మోడ్ కూడా ఇక్కడ మీకు లభిస్తుంది ఈ ఫోన్లో. ఇంకా ఈ ఫోన్లో మీకు డ్యూ డ్రాప్ నాచ్ లభిస్తుంది. సో ఇది యూ షేప్లో ఉందన్నమాట, డ్యూ డ్రాప్ నాచ్. సో ఇది లభిస్తుంది. అలాగే ఇక్కడ మీకు ప్రొటెక్షన్ ఏం లభిస్తుందో తెలియదు. ఫోన్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే 2 వేరియంట్స్ మీకు లభిస్తాయి ఇక్కడ. 4GB + 64GB, అలాగే 6GB + 64GB అనమాట. అలాగే దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమొరీ కార్డ్తో. అయితే ఇక్కడ స్లాట్స్ మీకు 3 స్లాట్స్ లేవు, హైబ్రిడ్ స్లాట్ మాత్రమే ఇచ్చారు. సో 2 సిమ్లు లేదా ఒక మెమొరీ కార్డ్, ఒక సిమ్ కార్డ్ వేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ కెమెరాస్ విషయానికి వస్తే ఇలా మీకు సెల్ఫీ కెమెరా 24 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరా లభిస్తుంది. దీని అపర్చర్ వచ్చి f2.0, అలాగే 1.8 మైక్రాన్ పిక్సెల్ సైజ్తో ఈ ఫొటోస్ మీకు వస్తాయి. అలాగే ఇందులో మీకు సీనరీ మోడ్స్ చాలా ఉన్నాయి, రియల్ టైం రికగ్నైజేషన్ ఉంది, అలాగే AI మోడ్ ఉంది. అలాగే ఈ ఫోన్లో మీకు బ్యాక్గ్రౌండ్ వచ్చి ఆప్టిమైజేషన్ ఇస్తారనమాట. వెనకాల మీకు బ్లాక్ కలర్ లాగా ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి లభిస్తాయి. సో 4-in-1 లైట్ ఫ్యూజన్ టెక్నాలజీ కూడా ఈ సెల్ఫీ కెమెరాలో యూస్ చేసి ఫోన్లో మీకు చాలా బ్యూటీ మోడ్స్ అనేవి లభిస్తాయి. నియర్లీ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఐ మోడ్ ఇలా చాలా ఉన్నాయి, మేకప్ లాంటివి కూడా ఇచ్చారు ఇక్కడ. రేర్ కెమెరా వచ్చి మీకు డ్వెల్ కెమెరా లభిస్తుంది. AI డ్వెల్ కెమెరా అనమాట. ఇది కూడా AIతో పనిచేస్తుంది. ఒకటి వచ్చి 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్. సో వీటి అపర్చర్ వచ్చి f1.8. అలాగే ఇందులో మీకు 22 సీనరీ మోడ్స్ లభిస్తాయి. మొత్తం AI పవర్డ్ అనమాట. వీటితో పాటు మీకు సెన్సారిక్ ఆప్టిమైజేషన్ కూడా లభిస్తుంది అనమాట. వీటితో పాటు చాలా మోడ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు వీళ్ళు. సీనరీ మోడ్స్ అంటారు దీన్ని. సో ఇవి చాలా ఎక్కువ ఇచ్చేసారనమాట. అలాగే నైట్ టైంలో కూడా మీరు మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. పోర్ట్రేట్ మోడ్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. మొత్తం అన్ని రకాల కెమెరా ఫీచర్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్లో మీకు యాంటీ షేక్ ఫీచర్ కూడా లభిస్తుంది. మీ హ్యాండ్ షేక్ అవ్వకుండా ఫొటోస్ వస్తాయన్నమాట. ఒకవేళ షేక్ అయినా కూడా మంచి ఫొటోస్ అయితే ఇక్కడ వస్తాయి, బ్లర్ అనేది రాదు. అలాగే బ్లర్ ఎఫెక్ట్ కూడా మీకు లభిస్తుంది ఈ ఫోన్లో. ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీకు లేటెస్ట్ Kirin 710 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది వచ్చి Cortex A73 కోర్స్ పైన పనిచేస్తుంది అనమాట. ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అనమాట. వీటితో పాటు ఇందులో మీకు 2.2 GHz పైన 4 కోర్లు పనిచేస్తాయి. అలాగే 1.7 GHz పైన ఇంకో 4 కోర్లు పనిచేస్తాయి. సో ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ వచ్చి చాలా ఫాస్ట్గా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 660 అలాగే హీలియో P60 కన్నా Kirin 710 ప్రాసెసర్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు అనుటూట్ బెంచ్ మార్క్ చూడొచ్చు స్కోర్. ప్రాసెసర్ ద్వారా మీరు చాలా మంచి గేమింగ్స్ ఆడుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ GPU టర్బో 2.0 ఇచ్చారు. సో దీని ద్వారా చాలా ఫ్రీగా గేమ్స్ ఆడొచ్చు. మొత్తం హై ఎండ్ గేమ్స్, గ్రాఫిక్ గేమ్స్, ఈవెన్ మీకు PUBG కూడా చాలా బాగా ప్లే అవుతుంది. ఈ ఫోన్లో మీకు LPDDR4X ర్యామ్ యూస్ చేశారు కాబట్టి ఫోన్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది అనమాట. మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ పై లభిస్తుంది 9.0 విత్ EMUI 9 అనమాట. ఎమోషనల్ UI 9తో మీకు లభిస్తుంది. సరే EMUI 9లో మీకు మొత్తం న్యాచురల్గా లభిస్తుంది అనమాట. డిజైన్ కానివ్వండి, సౌండ్స్ కానివ్వండి, రింగ్ టోన్స్ కానివ్వండి, మొత్తం న్యాచురల్గా ఉంటాయి ఈ ఫోన్లో. కాలింగ్ ఎక్స్పీరియన్స్ కూడా AIతో కనెక్టెడ్ ఉంది. సో AI ఎన్హాన్స్మెంట్ కాల్స్ కూడా వస్తాయి. సో నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఏముండవు. 4Gలో చాలా మంచి నెట్వర్క్ కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. అలా మీకు కెమెరాస్లో AR స్టిక్కర్స్ కూడా లభిస్తాయి అనమాట. AI స్టిక్కర్స్.
సో వీటిని బ్యాక్గ్రౌండ్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే కార్టూన్ స్టిక్కర్స్ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. సో వీటి ద్వారా చాలా ఫన్గా ఉంటుంది కెమెరాస్లో. బ్యాక్గ్రౌండ్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు స్టూడియో లెవెల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ మీకు లభిస్తుంది ఫొటోస్లో. సో రెండు వైపులా మీకు లభిస్తుంది అనమాట. ఈ ఫోన్ చాలా స్టైలిష్ డిజైన్తో వస్తుంది. సో చాలా లుకింగ్గా అట్రాక్టివ్గా ఉందన్నమాట. ఇలా అయితే హానర్ 9 లైట్ ఎంత ఫేమస్ అయిందో మెయిన్ లుక్స్ వల్ల. సో ఆ విధంగా ఈ ఫోన్ కూడా మంచి లుక్స్తో వస్తుంది. డ్వెల్ కలర్స్తో వస్తుంది. బ్లూ, బ్లాక్, అలాగే షాఫ్రైన్ బ్లూ, ఇలా చాలా ఉన్నాయన్నమాట కలర్స్. సో 3 కలర్స్ అయితే మెయిన్. సో ఇవి చాలా మంచి స్టైల్గా ఉన్నాయి. ఈ ఫోన్లో ఏఐ వచ్చి ఇది ఫుడ్ అని, ఇది ల్యాండ్ మార్క్ అని, ఇది మనిషి అని ఇలా కనబడుతుంది అనమాట కరెక్ట్గా. సో దాన్ని బట్టి అది పర్ఫెక్ట్గా ఫొటోస్ని తీస్తుంది, ముఖ్యంగా కెమెరాస్లో. ఫోన్లో మీకు 4G VoLTE సపోర్ట్ లభిస్తుంది. అలాగే ఈ ఫోన్లో అన్ని మేజర్ సెన్సార్స్ లభిస్తున్నాయి. అంబిట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇలా దాదాపు అన్ని సెన్సార్స్ అయితే ఈ ఫోన్లో మీకు లభిస్తున్నాయి. ఇవన్నమాట హానర్ 10 లైట్ స్పెసిఫికేషన్స్. ఈ ఫోన్లో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రో చూసుకుంటే మనకి కెమెరాస్ అనమాట. సెల్ఫీ కెమెరా 24 మెగాపిక్సెల్. సో ఇది చాలా పెద్ద ప్రో అవుతుంది ఈ ఫోన్కి. అలాగే రేర్ కెమెరా కూడా ఈ ఫోన్కి చాలా పెద్ద ప్రో, ఎందుకంటే డ్వెల్ కెమెరాస్ ఇచ్చారు, ప్లస్ చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో 13+2 ఈ కెమెరాస్ అనేది ఈ ఫోన్కి చాలా పెద్ద ప్రో. సెకండ్ అతి పెద్ద ప్రో వచ్చి ఈ ఫోన్లో ప్రాసెసర్ అనమాట. 710 చిప్సెట్ ఇచ్చారు కిరిన్ది. సో ఇది చాలా మంచి పెద్ద ప్రో, ఎందుకంటే ఈ ప్రాసెసర్ ద్వారా మీరు చాలా మంచి గేమింగ్స్ ఆడొచ్చు. సో టర్బో 2.0 కూడా ఈ ఫోన్లో ఉంది. సో దీని ద్వారా మంచి గేమింగ్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది అతిపెద్ద ప్రో. ఫ్లాట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మీకు స్టైలిష్ లుక్ ఉన్న ఫోన్ ఇది. సో మంచి నాచుతో మంచి స్టైలిష్ లుక్తో వస్తుంది. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ప్రో చూసుకుంటే ఇక్కడ డ్యూ డ్రాప్ నాచ్ అంటున్నారు దీన్ని. సో ఇది వాటర్ డ్రాప్ నాచ్ కూడా అంటారు. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. మంచి స్క్రీన్ క్వాలిటీ కూడా ఈ ఫోన్కి ఉంది. నెక్స్ట్ వచ్చి ఈ ఫోన్కి AR మోడ్ అనేది ప్రో అన్నమాట. చాలా మంచి స్టిక్కర్స్ ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. సో ఫన్గా యూస్ చేసుకోవచ్చు. అలాగే స్టూడియో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ప్రో చూసుకుంటే EMUI 9 ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఈసారి మొత్తం న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ఇంకో ప్రో వచ్చి ఈ ఫోన్లో సిగ్నల్ అనమాట. సిగ్నల్ క్వాలిటీ ఈ ఫోన్లో బెటర్గా ఉంటుంది. చూసుకుంటే ఈ ఫోన్కి 4GB 64GB వేరియంట్, అలాగే ప్రైస్ 14,000 రూపీస్. ఇది చాలా పెద్ద ప్రో అవుతుంది ఈ ఫోన్కి. ఈ ఫోన్లో కాన్స్ విషయానికి వస్తే కాన్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ హైబ్రిడ్ స్లాట్ ఇచ్చారు. సో ఇది ఒక కాన్ అవుతుంది. అలాగే ఇంకో వేరియంట్ అంటే 6GB వేరియంట్ కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టారు. సో ఇది కూడా కొద్దిగా కాన్ అవుతుంది ఈ ఫోన్కి. స్క్రీన్ ప్రొటెక్షన్ ఏమి ఇచ్చారనేది తెలియదు, మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి ఇది కూడా కొద్దిగా కాన్ అవుతుంది. సో ఈ 3 మాత్రమే ఈ ఫోన్లో కాన్స్, మిగతావన్నీ ప్రోస్ అన్నమాట. సో దాదాపు 90% ప్రోస్ ఉన్నాయి ఈ ఫోన్లో. మేబీ 95% కూడా ఉంటాయి అన్నమాట. సో ఒక 5% మాత్రమే కాన్స్ ఉన్నాయి. హానర్ 10 లైట్ నా ఒపీనియన్స్ ఈ విధంగా అన్నమాట. ఈ ఫోన్ వచ్చి ఒక మంచి బడ్జెట్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, అలాగే గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనొచ్చు. ఇవి రెండు ఈ ఫోన్లో ముఖ్యంగా ఎక్కువ అన్నమాట. గేమింగ్ అండ్ కెమెరా, అలాగే స్టైలిష్ లుక్, ఇక్కడ వీళ్ళే క్లియర్గా చెప్పారు. ఈ 3 ఈ ఫోన్కి ప్లస్ పాయింట్స్ అని. ఇక్కడ 24 మెగాపిక్సెల్ AI కెమెరా ఉంది, అలాగే కిరిన్ ప్రాసెసర్ ఉంది, అలాగే ఇక్కడ చూసుకుంటే స్టైలిష్ లుక్ ఉంది. సో ఇలా ఈ 3 ఈ ఫోన్కి అతిపెద్ద ప్లస్ పాయింట్స్ అనమాట. సో ఈ 3 ఉండడం వల్ల ఎవరికైతే ఈ 3 బాగా ఇష్టమో వాళ్ళే ఈ ఫోన్ని కొనుక్కోవచ్చు. గేమింగ్స్, అలాగే కెమెరాస్, అలాగే స్టైలిష్ లుక్, ఈ 3 ఎవరికైతే బాగా ఇష్టమో వాళ్ళకి ఈ ఫోన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నాను. మెయిన్ 4GB వేరియంట్ అయితే రికమెండ్ చేస్తాను. 6GB వేరియంట్ అయితే రికమెండ్ చేయడం లేదు, ఎందుకంటే అది కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంది. సో 4GB అయితే బాగుంది. నాచ్ బాగా ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ ఫోన్ బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ మీకు చిన్న నాచ్ ఇచ్చారు. ఓవరాల్ గేమింగ్స్కి, కెమెరాస్కి, అలాగే పర్ఫార్మెన్స్కి ఈ ఫోన్ బాగుంటుంది. అలాగే స్టైలిష్ లుక్స్ ఉండే వాళ్ళకి. సో మీకు ఈ 3 బాగా ఇష్టమైతే ఈ ఫోన్ని కొనుక్కోండి, నేనైతే రికమెండ్ చేస్తున్నాను. సో ఇదన్నమాట నా ఒపీనియన్. ఫోన్ అయితే బాగుంది, నాకు బాగా నచ్చింది. మీరు కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి కొనుక్కోండి. 20th January 2019 నుంచి ఫస్ట్ సేల్ ఉంటుంది, అది ఫ్లిప్కార్ట్లో. ఇంకా వేరే ఫోన్స్ కావాలనుకుంటే మీరు Realme 2 Pro కూడా ఉంది, అవి కూడా ట్రై చేయొచ్చు. అలాగే Realme U1 కూడా ఉంది, అది కూడా ట్రై చేయొచ్చు. లేదా Asus M2 ఫోన్ కూడా ఉంది, అది కూడా బాగుంది. 660 అది. అయితే ఇక్కడ 660 కన్నా 710 ప్రాసెసర్ కొద్దిగా బెటర్. మీ దగ్గర హానర్ 9 లైట్ ఉంటే మీరు పక్కా అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఈ ఫోన్ని హానర్ 10 లైట్కి. సో చాలా పెద్ద అప్గ్రేడ్ ఇది ఈ ఫోన్కి. సో ఇదన్నమాట నా ఒపీనియన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.